ఈరోజు దేవుని వాగ్దానం 104వ కీర్తన 33వ చరణం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ జీవిత కాలమంతయు కూడా యెహోవాకు కీర్తనలు పాడేవారిగా ఉండాలని కీర్తనకారుడు సెలవిచ్చిన విధంగా ప్రతి విషయంలో కీర్తనలు పాడుచు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితాంతము ఎల్లప్పుడూ స్తుతిస్తూ ప్రతి విధమైన సమస్యల్ని, ప్రతి విధమైన అనారోగ్యములను, ప్రతి విధమైన ఆటంకములను దూరపరచబడాలంటే మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చించేవారుగా ఉండుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడదనని భక్తుడు సెలవిచ్చిన విధంగా ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ నీ నుండి గొప్ప శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అద్భుతములు పొందుకొని ముందున్న ఎరుకో గోడలు కూల్చబడాలంటే, ప్రతి సమస్య దూరం అవ్వాలంటే కీర్తనలతో స్తుతిస్తూ స్తుతిస్తూ నీ నామాన్ని హెచ్చించేవారు ప్రతి ఒక్కరు ఉండటకు సహాయమును చేసి వారు ముందున్న ప్రతి గోడ అనే సమస్యలన్నీ తొలగించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.